నమస్తే ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ను విభజించే ప్రతిపాదన అమలు చేయడానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా లేదా అన్న అంశంపై చాలా చర్చ జరుగుతోంది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆర్టికల్ 356ను రాజ్యాంగంలో కేవలం ఎమర్జెన్సీ అవసరాల కోసం పెడుతున్నామని, దీని అవసరం రాకూడదనే కోరుకుంటున్నామని రాజ్యాంగ రూపకర్తలు అభిప్రాయపడ్డారు. అసాధారణ పరిస్థితుల్లోనే రాష్ట్రపతి పాలన అన్న అంబేద్కర్. దేశంలో 100 సార్లకు పైగా రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన అంశం రాజ్యాంగంలో ఉండదన్న కాంగ్రెస్. ఆర్టికల్ 356 దుర్వినియోగం. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించిన అంబేద్కర్ కూడా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేది చాలా అసాధారణ పరిస్థితుల్లోనే జరగాలని కోరుకున్నారు. అయితే బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు, సర్కారియా కమిషన్ నివేదికల నేపథ్యం ప్రజల్లో రాష్ట్రపతి పాలన పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్న కారణంగా ఇటీవలి కాలంలో రాష్ట్రపతి పాలన విధించడం దాదాపు నిలిపివేశారు. ఇప్పటి వరకు 100 సార్లకు పైగా వివిధ రాష్ట్రాల్లో చిన్న చిన్న కారణాల మీద కూడా రాష్ట్రపతి పాలన విధించారు. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి అవసరమైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని రాజ్యాంగ రచయితలు ఆశించారు. మత కలహాలు జరిగినప్పుడు, పాలనా వ్యవస్థ కుప్పకూలినప్పుడు, ఆహార, ఆర్థిక, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలని స్వాతంత్ర్యం రాకముందే చర్చలు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వాలు అనేక మార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశాయి. తమకు నచ్చని పార్టీలు, వ్యక్తులు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు దీనిని దుర్వినియోగం చేయడం సర్వసాధారణమైపోయింది. సంకీర్ణ ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్ల కూడా రాష్ట్రపతి పాలన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పలు సందర్భాలలో తటస్థించింది. స్వాతంత్ర్యం రాకముందు కాంగ్రెస్ పార్టీ తాము రూపొందించే రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉండదంటూ ప్రకటనలు చేసేది. అయినప్పటికీ రాజ్యాంగంలో దీన్ని పొందుపరిచారు. రాష్ట్రాల్లో పాలన రాజ్యాంగ విహితంగా లేకున్నా, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన, గవర్నర్ నివేదిక ఆధారంగా గానీ ఇతర కారణాల చేత గానీ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని రాజ్యాంగంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి పాలన విధించడానికి అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం వెనకాడటానికి అనేక కారణాలు లేకపోలేదు. కేంద్రానికి అనేక అధికారాలు ఇచ్చిన రాజ్యాంగం, రాష్ట్రపతి పాత్రకు ప్రాధాన్యత, హెచ్చరిక, తరువాత ఎన్నికలు, అన్ని రాజకీయ పార్టీలు అదే వైఖరి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని రక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే రాజ్యాంగం అప్పగించింది. అయితే ఆర్టికల్ 277A ప్రకారం అంతర్గత కల్లోలం నుంచి రాష్ట్రాలను కేంద్రం రక్షించాలని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ను వాడుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని పలుమార్లు దుర్వినియోగం చేసింది. రాజ్యాంగంలో ఈ రెండు అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ అప్పట్లోనే రాజ్యాంగ నిపుణులు అభ్యంతర పెట్టారు. అయితే రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్ ను తోసిపుచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించారని కేంద్ర ప్రభుత్వం నుంచి సిఫారసు వచ్చినప్పుడు రాష్ట్రపతి సక్రమంగా వ్యవహరిస్తారన్న విశ్వాసాన్ని అంబేద్కర్ వ్యక్తం చేశారు. రాష్ట్రపతి మొదట రాష్ట్రాలను హెచ్చరిస్తారని, పరిస్థితి మెరుగుపడకపోతే ఎన్నికలు నిర్వహించి ప్రజలే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి అవకాశం కల్పించాలని రాజ్యాంగ రచయితలు ఆశించారు. ఈ రెండు ప్రయత్నాలు విఫలమైనప్పుడే రాష్ట్రపతి పాలన విధించాలని కూడా రాజ్యాంగ రచయితలు నిర్దేశించారు. రాజ్యాంగం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన మొదటి 50 సంవత్సరాల్లోనే 100కు పైగా సందర్భాలలో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవటానికి ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా, అనైతికంగా రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని తొలగించిన తీరు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అందువల్ల భవిష్యత్ తరాలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయి. రాజ్యాంగంలోని నిబంధనలను కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ కొన్ని రాష్ట్రాల్లో తన అధికారాన్ని కొనసాగించడానికి వినియోగించడం రాజ్యాంగాన్ని రేప్ చేయడమేనని అంబేద్కర్ 1953 సెప్టెంబర్ 16న వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలన విధించే అధికారంపై విమర్శలు గుప్పించిన అన్ని పార్టీలు తమకు అధికారం వచ్చినప్పుడు దీన్ని దుర్వినియోగం చేశాయి. సుప్రీంకోర్టు జోక్యంతో మెరుగైన పరిస్థితి. సమైక్య మూల సూత్రాలు దెబ్బతీయవద్దన్న సుప్రీం. మెజారిటీ పాలనను గౌరవించాలి. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించే అధికారంపై స్పష్టమైన నియంత్రణలు ఉండాలని విస్పష్టంగా ప్రకటించింది. 200 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్రపతి పాలన విధిస్తే దానిని న్యాయ వ్యవస్థ సమీక్షించే అధికారం ఉంటుందని మొట్టమొదటిసారిగా స్పష్టం చేసింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు వెనుక తటపటాయిస్తున్నాయి. ఆర్టికల్ 356 కింద లభించే అసాధారణ అధికారాలను అతి తక్కువ వినియోగించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. రాజ్యాంగంలో సమైక్య మూల సూత్రాలు స్పష్టంగా ఉన్నందున ప్రజల విశ్వాసం ఉన్న ఏ ప్రభుత్వాన్ని తొలగించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 355లోని అన్ని అవకాశాలను వినియోగించి సాధారణ పరిస్థితికి తీసుకురావాలని, రాష్ట్రపతి పాలన ఆఖరి ఆయుధంగా మాత్రమే వినియోగించాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పుడు సుపరిపాలన పేరుతో రాష్ట్రపతి పాలన విధించరాదని తీర్పు చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది. అలా చేసినప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాష్ట్రపతి పాలన విధించే ముందు రాష్ట్రపతి రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసి తనను తాను సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. అయితే చాలా అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే హెచ్చరిక జారీ చేయకుండా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చునని కూడా పేర్కొంది. రాష్ట్రపతి హెచ్చరిక రాగానే తన పనితీరు మెరుగుపరుచుకుంటున్న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి వీల్లేదు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగుండలేదని, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న పేరుతో రాష్ట్రపతి పాలన విధించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయ వివాదాలు, పార్టీల అంతర్గత స్పర్ధలు పరిష్కరించుకోవడానికి రాష్ట్రపతి పాలన విధించరాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనం చేకూరుస్తూ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను దెబ్బతీయడానికి రాష్ట్రపతి పాలన విధించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంతర్గత అలజడి కారణం కారాదన్న సుప్రీం. అసెంబ్లీ రద్దుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఆమోదం లేకపోతే రాజ్యాంగ విరుద్ధం. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ప్రయత్నానికి రాష్ట్రపతి అడ్డంకి. సుప్రీం తీర్పును గౌరవిస్తున్న యూపీఏ. రాజ్యాంగంలోని ప్రజాస్వామిక సమైక్య లక్షణాలను దెబ్బతీయడానికి రాష్ట్రపతి పాలన విధించరాదు. అంతర్గత అలజడి పేరుతో రాష్ట్రపతి పాలన విధించరాదని, సాయుధ తిరుగుబాటు సందర్భంలోనే రాష్ట్రపతి పాలన విధించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి పాలన విధించడానికి అనుమతి లభించినప్పుడు మాత్రమే ఆయా రాష్ట్రాల్లో శాసనసభలను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల అనుమతి లేకుండా అసెంబ్లీని రద్దు చేస్తే అది చెల్లదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల తన అధికారాలను ఏకపక్షంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ రాష్ట్రపతి అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ రాష్ట్రంలోనూ ప్రయత్నించలేదు. ఆంధ్రప్రదేశ్లో విధించే అవకాశాలు తక్కువ. సుప్రీంకోర్టు తీర్పులు, సర్కారియా కమిషన్ సిఫార్సులు, సంకీర్ణ ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్ల ఏకపక్షంగా వ్యవహరించడానికి అవకాశం లేదు.
భవిష్యత్తులో కూడా ఇటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత తరుణంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎన్నో అవరోధాలున్నాయి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విద్యా ఉపాధి రంగాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఉన్నత విద్య లేనిదే ఉపాధి లభించదన్న విషయం స్పష్టమైపోయింది. దీంతో ఉన్నత విద్యకు సాంకేతిక విద్యకు గిరాకీ పెరిగింది. సాంకేతిక విద్యా సంస్థల సంఖ్య పెరిగినట్లే విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నది. అపారంగా పెరిగిన విశ్వవిద్యాలయాల సంఖ్య, అదే దారిలో కళాశాలల సంఖ్య. విద్యకు జీడీపీలో 3% మాత్రమే ఖర్చు. 112 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఛత్తీస్గఢ్ అనుమతి. ఉమ్మడి జాబితాలో విద్య. 1971 సంవత్సరంలో దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 103 ఉంటే 2011-12 నాటికి వాటి సంఖ్య 659కి చేరింది. అదే సమయంలో కళాశాలల సంఖ్య 3604 నుంచి 33023కు పెరిగింది. 2001 సంవత్సరంలో కూడా విశ్వవిద్యాలయాల సంఖ్య 256 ఉంటే కళాశాలల సంఖ్య 12806కు పెరిగింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి విశ్వవిద్యాలయాల సంఖ్య 190 మాత్రమే. అలాగే కళాశాలల సంఖ్య 7346. ప్రతి పౌరుణ్ణి విలువైన మానవ వనరుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆ లక్ష్య సాధనలో రాశి పెరుగుతున్నదే తప్ప వాసి పెరగడం లేదు. జీడీపీలో 6% విద్యారంగానికి కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్న 3% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యారంగంలో సరైన నైపుణ్యాలు అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒకే ఒక చట్టంతో 112 ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా ఊపింది. భవిష్యత్తులో కేంద్రం ప్రైవేటు విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు కూడా నిధులు అందజేస్తుందన్న ప్రచారం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అనుమతులు మంజూరు చేస్తున్నాయి. 1970 వరకు రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలోకి తీసుకువచ్చారు. కానీ అదే స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారిలో కూడా కనీస విద్యా ప్రమాణాలు లోపించడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ప్రాథమిక విద్యలో నమోదైన వారిలో కనీసం 27% మందికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలని జాతీయ విజ్ఞాన సంఘం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే 1500 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల్లో సైతం దశాబ్దాలుగా ఒకే రకం పాఠ్యాంశాలను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యారంగం మార్పునకు గురి కావడం లేదు. చదువు సరే, ఉపాధి మాట ఏమిటి? డ్రైవర్లుగా ఇంజనీర్లు, ఎంబీఏ చదివి కసాయి దుకాణాల్లో పని, తాత్కాలిక ఉద్యోగాలే గతి. ఆటోమొబైల్ రంగంలో 50% మంది తాత్కాలిక సిబ్బందే. విద్య పూర్తయిన తర్వాత ఉన్నత విద్యావంతుల పరిస్థితి ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఉపాధి అవకాశాలు కొరవడ్డంతో ఇంజనీర్లు, డ్రైవర్లుగా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎంబీఏ చదివిన వారు కసాయి దుకాణాల్లో పనివారిగా ఉపాధి పొందుతున్నారు. విద్యను ప్రజాస్వామీకరణకు గురిచేయడం మంచిదే కానీ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడం మరింత అవసరం. ఉన్నత విద్యావంతులు అందుబాటులోకి రావడం, వారి విద్యకు తగిన ఉపాధి లేకపోవడం వల్ల ఉన్నత విద్యావంతులను దోపిడీ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి సైతం శాశ్వత ఉద్యోగాలు లభించడం లేదు. వారు తాత్కాలిక ఉద్యోగాలతో సరిపుచ్చుకోవాల్సి వస్తున్నది. ఇటువంటి పరిస్థితుల వల్లనే ఆటోమొబైల్ రంగంలో శాశ్వత ఉద్యోగులను కాకుండా
తాత్కాలిక ఉద్యోగులతో కంపెనీలు పని నడిపించుకుంటున్నాయి. శాశ్వత ఉద్యోగులకు కార్మిక చట్టాలు అమలు చేసినా టెంపరరీ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలకు పరిమితం చేస్తున్నారు. వారి ఉద్యోగాలకు రక్షణ లేదు. ఇందువల్లనే మారుతి సుజుకి కంపెనీలో మనేసర్ ప్లాంట్లో పనిచేస్తున్న హెచ్ఆర్ మేనేజర్ కార్మికుల అశాంతి వల్ల మరణించారు. మరో 3 ఆటోమొబైల్ కంపెనీలలో కార్మిక అశాంతి నెలకొని ఉంది. తమను కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా పరిగణించి జీతభత్యాలు చెల్లించాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని ఈ తాత్కాలిక సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పుడు కార్లను తయారు చేసి లాభాలకు అమ్ముకుంటున్న కంపెనీలు తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గినప్పుడు తాత్కాలిక సిబ్బందిని పని నుంచి తొలగించి జీతాలు ఆదా చేసుకుంటున్నాయి. ఆటోమొబైల్ రంగంలో 40% మంది తాత్కాలిక సిబ్బంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 4,000 మందిని తొలగించిన ఆటోమొబైల్ కంపెనీలు, పెరిగిపోతున్న కార్మిక అశాంతి. మారుతి సుజుకీలో 51% మంది టెంపరరీ సిబ్బందికి చాలా తక్కువ జీతాలు. కొంతకాలం క్రితం ఆటోమొబైల్ కంపెనీలలో తాత్కాలిక సిబ్బంది 30% మంది మాత్రమే ఉండేవారు. ఇంజనీర్ల సరఫరా పెరగడం, ఏ పనైనా చేయడానికి సిబ్బంది సిద్ధం కావడంతో అగౌరవ పని పరిస్థితుల్లో వీరితో పని చేయిస్తున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి ఇటీవల 4,000 మంది పనివారిని తొలగించాయి. దీనితో కార్మిక అశాంతి బాగా బలపడిపోతున్నది. గతంలో థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా ఈ టెంపరరీ పనివారిని కంపెనీలు నియమించుకునేవి. ఇప్పుడు కంపెనీలే స్వయంగా ఈ టెంపరరీ పనివారిని నియమించుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పనివారిని ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ తాము పెట్టే ఇబ్బంది గురించి అవి ప్రస్తావించడం లేదు. కీలకమైన పనులు చేయడానికి శాశ్వత సిబ్బందిని నియమించుకొని ఇతర సహాయ కార్యక్రమాలు చేసేవారిని తాత్కాలికంగా నియమించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. మారుతి సుజుకి కంపెనీలో 51% మంది తాత్కాలిక పనివారే ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రాలో 32% మంది తాత్కాలిక సిబ్బందే. టాటా మోటార్స్లో ఇటువంటి పనివారు 60% మించి ఉన్నారు. ఇటువంటి పరిస్థితే అనేక ఇతర రంగాలలో కూడా ఉన్నది. డిప్లొమా హోల్డర్లను, డిగ్రీలు ఉన్నవారిని ట్రైనీలుగా నియమించుకొని తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. పర్మనెంట్ వర్కర్కు 14,000 నుంచి 22,000 వరకు జీతం ఉంటే టెంపరరీ వర్కర్కు 8,000 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇండియాతో సహా చాలా దేశాల ప్రభుత్వాలు టెంపరరీ వర్కర్లకు, పర్మనెంట్ వర్కర్లకు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరిస్తున్నది. టెంపరరీ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించాలన్న ఒత్తిడి ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ చేస్తున్నది. దీనికి భారత ప్రభుత్వం మద్దతు కూడా ఉన్నది. కాంట్రాక్టు లేబర్ చట్టం మార్చేందుకు తటపటాయింపు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 70% మంది కాంట్రాక్టు సిబ్బందే. వీరిని పర్మనెంట్ చేస్తే 11,000 కోట్లు ఖర్చు. టెంపరరీ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేనప్పటికీ వేతనం మాత్రం పర్మనెంట్ సిబ్బందితో సమానంగా ఉండాలని డిమాండ్లు వచ్చాయి. కానీ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి భారత ప్రభుత్వం సందేహిస్తున్నది. కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనాలు చెల్లించే విధంగా 1971 నాటి కాంట్రాక్టు లేబర్ చట్టాన్ని మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లోనే 70% మంది కాంట్రాక్టు పనివారు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీరందరినీ పర్మనెంట్ సిబ్బందిగా మారిస్తే ప్రభుత్వానికి ఏటా 11,000 కోట్లు ఖర్చవుతుంది. ప్రైవేటు కంపెనీలకు 5,500 కోట్లు ఖర్చవుతుంది. అందువల్ల కాంట్రాక్టు లేబర్ చట్టాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు కాంట్రాక్టు సిబ్బంది లేకుండా చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని అమలు చేయడం కష్టం.
ఆర్థిక వ్యవస్థ అవసరాలు, పరిశ్రమల అవసరాలు, సమాజ అవసరాల మధ్య సమతుల్యత సాధించి సమస్యలు రాకుండా చూడాల్సిన పాలకులు ఈ సమతుల్యత సాధించడంలో విఫలమయ్యారు. ఉన్నత విద్యను అపారంగా పెంచి, నిరుద్యోగాన్ని పెంచి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచకపోవడం తప్పక ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అదే సమయంలో టెంపరరీ ఉద్యోగాలను పెంచడం, వారికి తక్కువ జీతం చెల్లించడం కూడా పుండు మీద కారం రాసినట్లు అవుతుంది. ఈ అసమానతలను ఎంత తొందరగా రూపుమాపితే సమాజానికి అంత మంచిది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.